ఇంట్లో పెళ్లి వేడుక ఉందా? బంధువులందరితో కలిసి దూర ప్రయాణం ప్లాన్ చేస్తున్నారా? లేదా స్నేహితులతో కలిసి పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్తున్నారా? అయితే మీకోసం ఒక అదిరిపోయే గుడ్ న్యూస్. సాధారణంగా గ్రూప్ ప్రయాణాలు చేసేటప్పుడు అందరికీ ఒకే బోగీలో సీట్లు దొరకడం చాలా కష్టం. ఒకవేళ దొరికినా పక్కవారితో ఇబ్బంది లేకుండా ప్రయాణించడం కుదరదు. ఇలాంటి సమయాల్లో రైల్లో ఏకంగా ఒక ప్రత్యేక కోచ్ను లేదా మీకోసం ఒక పూర్తి రైలునే సొంతంగా బుక్ చేసుకోవచ్చనే విషయం మీకు తెలుసా? అవును, మీరు విన్నది నిజమే. ఇటీవల ఓ జంట రైలు ఏసీ రూమ్ను హనీమూన్ సూట్గా మార్చేసి వార్తల్లో నిలిచింది. కానీ అది రూల్స్ విరుద్ధం కావడంతో రైల్వే విచారణ చేపట్టింది. అందుకే ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారికంగా రైలు బోగీని ఎలా బుక్ చేసుకోవాలో ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. భారతీయ రైల్వే శాఖ గ్రూపు ప్రయాణికుల కోసం ఫుల్ టారిఫ్ రేట్ అంటే ఎఫ్టీఆర్ పేరుతో ఒక అద్భుతమైన ప్రత్యేక సేవను అందిస్తోంది. ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలనుకునే వారు ప్రయాణానికి కనీసం 30 రోజుల ముందు నుండి గరిష్టంగా 6 నెలల ముందుగా ఐఆర్సీటీసీ అధికారిక ఎఫ్టీఆర్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ప్రయాణ తేదీ, రూట్ మ్యాప్, మీకు అవసరమైన కోచ్ల సంఖ్య వంటి వివరాలను నమోదు చేయాలి. అయితే ఈ రిజిస్ట్రేషన్ సమయంలో ప్రతి కోచ్కు ₹50 చొప్పున సెక్యూరిటీ డిపాజిట్ను ఆన్లైన్లో ఒకేసారి చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో ఎలాంటి ఇన్స్టాల్మెంట్లకు అవకాశం లేదు. రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక ఒక ఎఫ్టీఆర్ నెంబర్ ఇస్తారు. ఆ తర్వాత ప్రయాణానికి కనీసం 7 రోజుల ముందే పూర్తి ఛార్జీని కట్టేయాలి. రైలు బోగీలను బుక్ చేసుకునే ముందు కొన్ని ముఖ్యమైన నిబంధనలను ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఒక సాధారణ ప్యాసింజర్ రైలుకు గరిష్టంగా 2 అదనపు కోచ్లను మాత్రమే జత చేయడానికి రైల్వే అనుమతిస్తోంది. ఒకవేళ బంధువులు, గ్రూప్ సభ్యులు మరీ ఎక్కువగా ఉండి పూర్తి రైల్నే బుక్ చేసుకోవాలి అనుకుంటే కనీసం 18 కోచ్ల నుండి గరిష్టంగా 24 కోచ్ల వరకు బుక్ చేసుకునే ఛాన్స్ ఉంది. అయితే మనం డబ్బులు కట్టి బుక్ చేసుకున్నంత మాత్రాన కోచ్ కేటాయింపు గ్యారంటీ అని చెప్పలేం. రైల్వేల కార్యాచరణ అవసరాలు, సాంకేతిక సౌలభ్యాన్ని బట్టి మాత్రమే తుది నిర్ణయం తీసుకుంటారు. అలాగే రైలు కనీసం 10 నిమిషాలు ఆగే ప్రధాన స్టేషన్లలో మాత్రమే ఈ ప్రత్యేక కోచ్లను జత చేయడం లేదా విడదీయడం సాధ్యమవుతుంది. ఒకవేళ మీ టూర్ ప్లాన్ రద్దయి బుకింగ్ను క్యాన్సిల్ చేసుకుంటే కొన్ని ఛార్జీలు కట్ అవుతాయి. ప్రయాణానికి 2 రోజుల ముందు రద్దు చేస్తే సెక్యూరిటీ డిపాజిట్లలో 10%, ఒకరోజు ముందు రద్దు చేస్తే మొత్తం ఛార్జీలో 25%, 4 గంటల ముందు లేదా ఆ తర్వాత రద్దు చేస్తే ఛార్జీలో 50% కోత విధిస్తారు. ఒకవేళ రైల్వే శాఖనే సాంకేతిక కారణాల వల్ల రద్దు చేస్తే ఎలాంటి ఛార్జీలు ఉండవు. మీ ప్రయాణం అంతా ప్రశాంతంగా ముగిసిన తర్వాత ట్రైన్ ఫోల్డర్, ప్రయాణికుల లిస్ట్, నో డ్యామేజ్ సర్టిఫికేట్ను 21 రోజుల్లోగా ఐఆర్సీటీసీకి సబ్మిట్ చేస్తే మీరు కట్టిన సెక్యూరిటీ డిపాజిట్ మొత్తం మీకు తిరిగి వచ్చేస్తుంది. కాబట్టి ఇకపై మీ ఫ్యామిలీతో కలిసి పెద్ద పెద్ద టూర్లు ప్లాన్ చేసేటప్పుడు ఇలా అధికారికంగా సేఫ్ ప్రయాణాన్ని ఎంజాయ్ చేయండి.